ఆగు ఆగు గంతమంది పోలీసులు ఆపిన ఆవుకుట లొల్లి చేస్తుర్రు, తిరిగి పోలీసుల మీదకి మరల పడుతురు. అంతగనం లొల్లి ఏమిటికొచ్చిందో మంది చూడుర్రి, జాతరకు వచ్చినట్టే వచ్చిరని ఎంక్వైరీ చేస్తే అస్సలు ముచ్చట తెలిసింది. ఇగో గీ అక్క పేరు రాజేశ్వరి, జిఆర్పి ఖమ్మం ఎస్ఐ రాణా ప్రతాప్ వల్ల ఇంటామె బల్మీకి జీవి తీసుకుందట. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోలేదు, ఎస్ఐ అలా ఇంటోళ్ళే చంపి సూసైడ్ అని చెప్తురని రాజేశ్వరి వాళ్ళ ఇంటోళ్ళు గిట్ల లొల్లికి దిగిర్రు. ఇదే కాదు, ముందు కూడా ట్రైనీ ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఒక ఆయన గన్ను పెట్టి బెదిరించిండట ఆ ఎస్ఐ. ఆయన మీద కూడా దాడి చేసినట్లు రాణా ప్రతాప్ మీద ఆరోపణలున్నాయి. ఈడే మా బిడ్డను చంపిండని పోలీస్ స్టేషన్ ముంగట్నే లొల్లికి దిగిర్రు. ఎంతమంది పోలీసులు ఆపినా లొల్లి తక్కువనే కాలేదు. ఇలా నిజం ఎంతునో అబద్ధం ఎంతుందో తెలియదు కానీ అందరినీ కాపాడే పోలీసులే అలా పెండ్లాలను గిట్లా కొట్టి చంపిర్రా. అసలు ఏందిది, పోలీసులను కూడా నమ్మొస్తట్టు లేదు కదా అని మాట్లాడుతురు అంతా. మరి ఆమె సావెనుకున్న వాస్తవాలు ఎప్పుడు బయటపడతాయో ఏమో గాని లొల్లి ఇంకా ముదిరేటట్టే కొడుతున్నది.